డిఎస్సి తెలుగు శూలం కలం పేరుతో రచనలు చేసిన వారు బోరం నాగభూషణం. గజల్లో చరణాన్ని ఇలా అంటారు మక్త. 13 ఏళ్ళకే సరోవర్రాన్ని అనే పుస్తకాన్ని రాసిన వారు సరోజిని నాయుడు. మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం మాతృభాషపై మమకారం కలిగి ఉండాలి. గగనం పర్యాయ పదాలు దివి నభం. కోటరము పదానికి అర్థం తొర్ర. ఉత్తరీయం ప్రకృతి పదం. ఉత్తరిగం నగరము పదానికి వ్యుత్పత్తి. కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. వర్తమాన కాల అసమాప క్రియ శత్రరథకం. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించి ఉండటానికి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి. సప్తమి. క్షేత్రం అనే పదానికి నానార్థాలు. శరీరం, పొలం, చోటు. క్రింది వాటిలో నిత్య ఏకవచనం. ఇనుము. విష్ణు, రోచస్ను, జిష్ణు, సహిష్ణు, కృష్ణు. ఈ వాక్యంలోని అలంకారం వృత్యానుప్రాస అలంకారం. లగమునకు మరొక పేరు వగనం. పూర్వపరం సంఖ్యావాచకమై పరపదం నామవాచం ఒకట. ఈ సమాస లక్షణం ద్విగు సమాసం. గొప్పవాటు గదా. ఈ పదంలోని సంధి గసరదవాద్య సంధి. క్రింది వాక్యంలో అంతస్థానాలు గుర్తించండి. యమున అందెల రవలి లయాత్మకం. యా లా రావా. క్రింది వాటిలో చంపకమాల పద్యపాదాన్ని గుర్తించండి. ఉదయ ధరాధరంబు పైనుంటి హుటాహుటిని ఎందదించుకో. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగడాన్ని ఇలా అంటారు. బహుళం. గోపి చేత మొక్క నాటబడింది. ఈ వాక్యం కర్మణి వాక్యం. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సంబంధంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని నిర్వచించింది. స్టర్ట్ వర్ట్. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడం క్షుణ్ణపటం. వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలన చేసి రాసే పద్ధతి ఉద్యమ పద్ధతి. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుకబడితే అది తిరోగమన వాంగ్మయమితి. పదజాలాభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలు తయారు చేయడం అనేది పద క్రీడ. విద్యా ప్రణాళిక ప్రయోజనాలు గుర్తించండి. లక్ష్యాత్మక విద్యను అందించడం సులభం. అభ్యసన ఫలితాలు నిరంతర మూల్యాంకనం చేసుకోవచ్చు.